బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూటమి నాయకులకి నీతిగా నిజాయితీగా మాస్ ర్యాగింగ్ అదిరిపోయింది. ఫుల్ వీడియో చూడండి. హైలైట్ డైలాగులు మిస్ అవ్వద్దు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కూటమి ప్రభుత్వం వాళ్ళు రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఒకడేమో 300 కోట్ల స్కామ్ అంటాడు, ఒకడేమో 400 కోట్ల స్కామ్ అంటాడు. నిన్న ప్రభుత్వమే ఒక రిప్లై ఇస్తూ ఏం చెప్పింది, స్పోర్ట్స్ మినిస్టర్ ఏం చెప్పినాడు, ఆడదాం ఆంధ్రాకు కేటాయించింది కేవలం 119 కోట్లు అని చెప్పినాడు. కేటాయింపే 119 కోట్లు ఉంటే 400 కోట్ల స్కామ్ ఎట జరుగుతుంది? అంటే ఏమన్నా అసెంబ్లీకి మామూలుగానే పోతున్నారా, ఏమన్నా సేవించి పోతున్నారా? ఆరోపణలు ఎన్ని రోజులు ఈ ఆరోపణలు, ఈ పనికి మాలిన ఆరోపణలు. ఆ 119 కోట్లు కూడా దేనికోసం ఎంత ఖర్చు పెట్టినారు, కలెక్టర్ల అకౌంట్లలో ఎంత ఇచ్చినారు, ప్రైజ్ మనీ రూపంలో ఎంత ఇచ్చినారు, కిట్ల రూపంలో ఎంత ఇచ్చినారు, టీషర్ట్ల రూపంలో ఎంత ఇచ్చినారని చెప్పి ఆన్ రికార్డు వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఈ రోజుకి సంవత్సరం రోజులైంది. ఎన్నికల ముందర సంవత్సరం రోజులు ఏం ఏడ్చినారు? ఒకరోజు భువనేశ్వరమ్మ గారిని తిట్టినారని చెప్పి ఒకరోజు, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినారని ఒకరోజు, పవన్ కళ్యాణ్ని తిట్టినారని చెప్పి ఒకరోజు, ఏడ్చి ఓట్లు అడుక్కున్నారు. సరే, జనాలు పాపం నమ్మినారు. ఏంద్రా ఇంత ఏడుస్తున్నారు, 80 ఏళ్ల వయసులో చంద్రబాబు ఏడుస్తున్నాడు, అమ్మ యాపొద్దు ఇంట్లో నుంచి బయటికి రాని ఆడమ్మ బయటకు వచ్చి ఏడుస్తుంది, ఈ పవన్ కళ్యాణ్ అంటే ఎప్పుడు ఏడుస్తాడులే. వీళ్ళు ఏడ్చి ఓట్లు అడుక్కున్నారు, ఓట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడైనా పరిపాలన పైన దృష్టి పెట్టొచ్చు కదా. ఇప్పటికి 10 నెలలు అయింది. ఒరే అమ్మఒడి పథకం ఏమైందిరా, తల్లికి వందనం ఏమైందిరా అంటే, వల్లభనేని వంశీ మా వాళ్ళని తిట్టినాడంట. మేము అడిగేదానికి నువ్వు చెప్పేదానికి సంబంధం ఉందా? ఒరే రైతులకు 20,000 రూపాయలు ఏమైనారా అంటే, పోసానికి ఇష్టం వెళ్ళి పచ్చిబూతులు తిట్టాడు మమ్మల్ని అంటాడు ఒకడు. ఒరే రేపు ఎల్లుండో మళ్ళీ అదేందిరా సిలిండర్లు ఏమైనారా అంటే, ఆడదాం ఆంధ్రలో 400 కోట్లు పోయినాయి అంటాడు. అంటే మనం అడిగేదానికి, ప్రజలు అడిగేదానికి, వాళ్ళు చెప్పేదానికి ఎక్కడ కూడా పొంతన లేదు. మీరు రాసి పెట్టుకోండి, ఇంకొక 4 ఏళ్ళైనా కూడా ఇవే బీద ఏడుపులు ఉంటాయి తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు వాళ్ళు చేసేదంటూ ఏముండదు. ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఏం చేశారు, మన ఎలక్షన్లలో మేము పోయి అమ్మ వైసీపీకి ఓటేయండి అమ్మా అంటే, ఏసం పోనైనా వైసీపీకి అన్నారు తప్ప ఎవరు మమ్మల్ని వ్యతిరేకించలే, మాకేం ఎదురు చెప్పలే, మమ్మల్ని తిట్టను కూడా తిట్టలే ఓడు. కానీ టీడీపీ వాళ్ళకి చెప్తానన్న ఆయన, మీరు జనాలలోకి ఈసారి పోయి ఓట్లు అడిగితే చీపుర్లు చెప్పులు రెడీగా ఉన్నాయి. మాకు చెప్పినట్టు మీకు ఏ సంపోనైనా అని చెప్పరు, ఫస్ట్ కొట్టి చెప్పిసిరి, ఆ తర్వాతనే మీకు సమాధానం చెప్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి తెలిసిన టాలెంట్ ఏమరా అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేయడం. అవి ఏ రకంగానైనా మేనేజ్ చేస్తారు. ఎందుకంటే మొన్ననే సంక్రాంతి పండగకి చూసినాను నేను. సంక్రాంతి పండగకి హైదరాబాద్ నుంచి ఈ రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో అందరు వచ్చి ఈడ ఏంటివి అవి కోడి పందాలు, ఇసుపెటాగులు, 100 కోట్ల బెట్టింగులు చేసిపోతే పొద్దున్నే ఆర్టికల్స్ ఏం రాసినారు తెలుసా మీ టీవీ ఛానల్ వాళ్ళందరూ కూడా? అంబరాన్నంటినా సంబరాలు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుతనం ఉట్టిపడిందట. అదే వైసీపీ గవర్నమెంట్లో జరిగితే క్యాబ్రే నడిపించిన మంత్రి, క్యాజినో నడిపించిన కొడాలి నాని. ఇవేనా మీరు రాసిన హెడ్డింగులు? అంటే వ్యవస్థని మేనేజ్ చేస్తే ఒక రకంగా, మేనేజ్ చేయకుంటే ఒక రకంగా. ఎన్ని గ్రామాలలో అన్న టీడీపీ వాళ్ళ పతనం ఏడ ప్రారంభమైందో చెప్తా, మీరు రాసి పెట్టుకోండి. వైసీపీ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నష్టపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక పొద్దున్న నుంచి రాత్రి వరకు కేసులు పెడతా ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఆ మాయకుల జోలికి పోతే ఏమొస్తుందిరా? మీకు దమ్ముంటే నిజంగానే మైనింగ్లో ఎవడైనా దోచుకునిటేనో, లిక్కర్లో ఎవడైనా దోచుకుంటే వాళ్ళ జోలికి పోంటారా? పేదోళ్ళ జోలికి పోతే ఏమొస్తుందిరా? నాకు అర్థం కాలే. మీరు రాసి పెట్టుకుని అన్న 3 సంవత్సరాలు ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి సొంత జోబిలో నుంచి సాడ లెక్క అని మాట్లాడిన ప్రతి ఒక్కడు కూడా ఈరోజు ఏ పండగ జరిగినా, ఏ పండగ వచ్చినా డబ్బు రొటేషన్ లేక, మార్కెట్లో డబ్బులు తిరక్క వ్యాపారస్తులు కానీ, చిన్న చితక ప్రాణాలు కానీ, చిన్న రైతులు కానీ ఒరే జగన్ ఉంటే బాగుండు కదా రాని అనుకుంటున్నారు. మీరు రాసి ప్రతి ఒక్కడు అనుకుంటున్నాడు. మేము చెప్పాల్సిన అవసరం లే. ఇంకొక 4 నెలలకో 5 నెలలకో ఈ తిరుగుబాటు అనేది ఏ స్థాయిలో మొదలవుతుందో మీరే చూసుకోండి. మళ్ళీ మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే. ఈ ఆడదాం ఆంధ్ర పైన సిఐడి ఎంక్వైరీలో ఏం దొరకకుంటే సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే కనీసం వాళ్ళన్నా కొండనంత దొవ్వి ఎలకనేమన్నా పట్టుకుంటారేమో చూడాలా. ఎందుకంటే కానీ వాడు ఎవడో చెప్తాడు, నిన్న నాసిరికం వస్తువులు ఇచ్చినారంట. ఏమిచ్చినారు? 38 కోట్ల రూపాయలతోటి సామాగ్రి కొన్నారన్న. ఎంత? 38 కోట్లతో సామాగ్రి ఎన్ని సచివాలయాలకు కొన్నారు? 15,000 సచివాలయాలకు కొన్నారు. 15,000 సచివాలయాలకు 100 కోట్లు పెడితే ఇంగ్లీష్ విల్లో బ్యాట్లు, కోకాబురా బ్యాట్లు, కోకాబురా బాల్లు వస్తాయి. 38 కోట్లతోటి 15,000 సచివాలయాలకు ఇచ్చేటప్పుడు రబ్బర్ బాల్ బ్యాట్లే వస్తాయి తప్ప క్రికెట్ బాల్ బ్యాట్లు వస్తాయా? వానికి ఏమైనా తెలివైన ఉండాలి కదా మాట్లాడేటోనికి.
ఇంకా ఎక్కువ ఆడదాం ఆంధ్ర గురించి డేటా కావాలంటే చంద్రబాబు నాయుడు సీటు పక్కనే ప్రద్యుమ్న గారు అని చెప్పి ఒక ఆయన ఉంటాడు, ఐఏఎస్ ఆఫీసర్. ఆయననే టెండర్లు వేసింది కానీ, ప్రొక్యూర్మెంట్ జరిపించినది కానీ, ఈ ఆడదాం ఆంధ్రాని కండక్ట్ చేసినది కూడా ఆ ప్రద్యుమ్న గారే. ఆ ప్రద్యుమ్న గారిని ఈ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పిలుచుకొని పక్కన కూర్చోబెట్టుకొని, ఏమన్నా సిద్ధార్థ రెడ్డి కానీ ఇంకొకరు కానీ దీంట్లో ఆడదాం ఆంధ్రాలో ఏమైనా తిన్నారా అంటే, సార్ పాపం ఒక 50,000 రూపాయలు టికెట్లకు ఖర్చు పెట్టింటాం సార్ వాళ్ళపైన, ఈ కర్నూలు నుంచి విశాఖపట్నానికి, విశాఖపట్నం నుంచి కర్నూలుకి. పాపం ఆడ వాళ్ళకి భోజనాలు 2 పూట్ల పెట్టి పంపించినాం సార్, అంతకుమించి వాళ్ళకేం ముట్టలేదు సార్ అని చెప్తే చంద్రబాబు కూడా పొద్దున్నే ఇడిచిపెట్టండి పాపం వాళ్ళకేం టికెట్ డబ్బులు కూడా ఇచ్చినట్టు లేవంటాడు. కాబట్టి ఇటువంటి బోగస్ మాటలన్నీ మాట్లాడడం సాలిచ్చి ప్రతి నియోజకవర్గంలో ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఫుల్. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినాక ఏందిరా ఎంప్లాయ్మెంట్ అంటే స్టోర్ బియ్యం ఫుల్, లిక్కర్ సిండికేటు ఫుల్, బెల్ట్ షాపులు ఫుల్, నియోజకవర్గానికి ఒక పేకాట శిబిరం ఫుల్, శాండ్ ఫుల్. ఇంత ఉద్యోగాలు పెట్టుకునే అవకాశాలు లేవని చెప్పడం నిజంగా వైసీపీ తప్పు కూడా దీంట్లో ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఎందుకురా అంటే 130,000 ఉద్యోగాలు సచివాలయాల్లో జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఏమన్నారు తెలుసా, ఇవి ఉద్యోగాలేనా అన్నారు. అవి కాదంట ఉద్యోగాలు. ఏంటిరా ఉద్యోగాలు అంటే బెల్ట్ షాప్. ఏం కిక్కుందిరా ఈ ఉద్యోగంలో అంటే ఆడుకోకూడదు. ఇంకొక మంచి ఉద్యోగం ఏందిరా అంటే స్టోర్ బియ్యం. ఆయన సీజ్ ది సిప్ అన్నాడు ఒక ఆయన. ఆయనేమో ఆడికి పోయి స్టోర్ బియ్యం పోతాందిరా తరలిపోతాంది సీజ్ ది సిప్ అన్నాడు. ఈడేమో ప్రతి ఒక్కటి సిప్పే పెట్టినాడు. ఫ్రెండ్షిప్లో చేసుకుంటారు ఇవన్నీ స్టోర్ బియ్యం అనేది. కాబట్టి ఇవన్నీ ఎక్కువ రోజులు పట్టమన్నా. కానీ నేను కోరుకునేది ఏమరా అంటే, సామాన్య కార్యకర్తను ఇబ్బంది పెడుతున్నారు, పేదోడి పైన అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఈరోజు గ్రామాలలో పరిస్థితి ఏముందిరా అంటే, దారిలో ఒకటి పోతా అంటే రేపు కూడా కానీ తిడతారు. ఏంద్రా తిడతానావు అని మీదికి పోతేనే వెంటనే వాడిపైన కేసు. తిట్టినోడిని ఏమనడంలే, తిరగబడినోడిని కేసులు పెడుతున్నారు.